నేను నా చెల్లి ప్రియాంక. మా పేరెంట్స్ తో మాట్లాడతాను, రేపు మా ఇంటికి వచ్చేయండి సార్. చాలా థ్యాంక్స్ బావా. ఈ గది గురించి కానీ లోపల ఏం జరుగుతుందో అని కానీ తెలుసుకోవాలని చూడకు, దెబ్బైపోతావు. 20,000 ర్యాంక్ వచ్చింది డాడీ. ఏమాత్రం కట్నం ఇద్దాం అనుకుంటున్నారు ఏమిటి? వీడి దగ్గర డబ్బు ఎక్కడ? కట్నమా? ప్రేమ ఆప్యాయతలు కొలువైన ఇంత గొప్పింటికి నా చెల్లెలు కోడలుగా రావడం తన అదృష్టం అండి. నీకు పెళ్ళైందా బాబు? చెల్లె పెళ్లి కాకుండా అన్నయ్య పెళ్లి చేసుకోవడం స్వార్థం కదండి, అందుకే చేసుకోలేదు. మీ చెల్లెలు ఎలాగూ మా ఇంటి కోడలవుతుంది. నీకిష్టం అయితే అదిగో మా అమ్మాయి గీతిక, దాన్ని నీకిచ్చి కుండ మార్పులు కూడా చేసుకుందాం. వాడేనేముంది, మాకు పెళ్లిళ్ళు కాలేదు. మీరు అంటే మాలే ఎవడొకడు మీ అమ్మాయికి తాళి కట్టేస్తానండి. ఇంకా ఎవరైనా లేడీస్ ఉన్నారా అంటే? దేనికి బాబు? అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. మా ఇంటి కోడలికి ఒక్కతే ఆడపడుచు, ఎలాంటి వేధింపులు ఉండవు. ఏంట్రది? బావగారు, ఇక పెళ్లి గురించి కూడా ఒక మాట నేసుకుంటే. మీకెప్పుడు వీలంటే అప్పుడు, రేపైనా మాకు ఓకే. అయితే డేట్ మేము ఫిక్స్ చేసి చెప్తాము. ఏంటన్నయ్య, నిన్న కబురు పెడితే ఇవాళ వస్తావా? అది కూడా లేటుగా. సారీరా, సొసైటీ ఎలక్షన్ల వల్ల కాస్త ఆలస్యమైంది లేరా. అన్ని మాట్లాడేసుకున్నాం కదండి, ఇక మేము బయలుదేరుతాం. ఉంది బాబు, భోంచేసి వెళ్ళండి. వద్దండి, అతికితే గతకదు. సారీ, గతికితే అతకదు. అన్నయ్య, పెళ్లి కూతురు అన్నగారు ఎంత మర్యాదస్తుడు. ఆయన మాట ఎక్కడో విన్నట్లుంది, మనిషిని కూడా చూసినట్లుందే. మరి ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 6 ఉంటారంట. 6 కాదు బాబు, 7. ఒక్కని నేనే. వెళ్ళొస్తానండి. ఎరా, గుర్తుపట్టావా? మీరెవరో నాకు తెలియదు, కానీ నువ్వెవడో నాకు తెలుసురా. పెద్ద మనిషి వేషంలో వస్తావా? చూడు, నా చెల్లెలు చాలా మంచిది, దాని పెళ్లి చెడగొట్టకు. కార్తీక్ నా కొడుకు, నీ ఇంటికి అల్లుడుగా పంపుతానా? ఏంటనయ్యా అడ్డంగా నిలబడి మాట్లాడుతున్నా? నేను రాకపోయి ఉంటే మీరు అడ్డంగా మోసపోయి ఉండేవారు. వీడి పెద్ద మనిషి కాదురా, పరమోకు. నోర్మోయ్, ఎక్కువ మాట్లాడకు. ఇంటికొస్తే శత్రువునైనా గౌరవించాలన్న సెన్స్ కూడా లేదా మీకు? కార్తీక్, నువ్వు డిసైడ్ చేసుకో. సారీ, ఆయన మా పెదనాన్న గారు. ఓకే, మీ ఇష్టం. మీలాంటి సంబంధం దొరకాలనుకున్నానే తప్ప నా చెల్లెలకి భర్తే దొరకడని నేను అనుకోవడం లేదు. చూడండి, మీ మర్యాద కృతజ్ఞతలు. బావా, నీలో రజనీకాంత్ కనపడుతున్నాడు. బావా, డిస్టర్బ్ చేయకు, స్టైల్ కంటిన్యూ చేయని. ఆగ్రా బావా, పెళ్ళిలోకి వెళ్ళినప్పుడు పల్లె మాత్రం ఎందుకు వెళ్ళి తీసుకొచ్చాయి? ఇంకా అర్థం కాలేదా? మా పిల్ల మాకు ఇచ్చేయండి. బావ, నువ్వేం కంగారు పడకు, నీ చెల్లి కత్తిరాని సంబంధం తీసుకొస్తాను. బావా, పదరా పదరా, నేను పల్లె తెమ్మని దీనికోసమేరా. తప్పండి తప్పండి, అయ్యారు వస్తున్నారు. తప్పండి రే బానా. అయ్యా, టైల్ కింద నిమ్మకాయలు పెట్టించావా? మీ రేంజ్ కి నిమ్మకాయలు ఏంటండి, దెబ్బకాయలే పెట్టించేశాను. ఓరి చవట, ఇక్కడ కావాల్సిన రేంజ్ కాదురా, నిమ్మకాయలే పెట్టాలి. సార్, ఆ దెబ్బకాయలు నిమ్మకాయలు ఎట్రా. అలాగేనండి. ఒరే బాణం, అయ్యా, మా బుజ్జం బయటకు వచ్చి సడన్ గా కార్ చూసి ఏమనుకుంటుందిరా? మా నాన్నకి డబ్బుని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు అనుకుంటదండి. అలాగని నువ్వు అనుకుంటావురా? ఒరే బాణం, నేను చూచే ప్రేమకి అమ్మాయి కరిగిపోతురా. ఆవిడ కరిగిపోతుంటే ఆ ఆనందంతో మీరు బాగా పెరిగిపోతున్నారు. ఈడెవడరా? ఈ కొత్త కారుకి డ్రైవర్ అండి బాబు. ఇది వరకు ఏం దేవుడు? ఎడ్ల బండి దగ్గర నుంచి మొదలెట్టి అలా తీసుకొస్తావా? అబ్బా, పూర్తిగా చెప్పేదేనండి. ఆడు ఎడ్ల బండితో మొదలెట్టి ఆటో, కారు, మోటారు, ట్రాక్టర్లు, లారీలు అన్ని తోలుపడిచాడండి. మంచి అనుభవం ఉన్నామని పెట్టారా? లేకపోతే మీరు అనుకుంటారా? అది అమ్మాయి గారు వస్తున్నారు. సైకిల్ పోయే స్కూటర్ వచ్చే, స్కూటర్ పోయి కారు వచ్చే. ఏమా, నీకోసం ఏం తెచ్చాను చూడు. ఏంటి డాడీ మీ ఆనందం? నీకోసం కారు కొన్నానమ్మా. నా కారు ఎందుకు డాడీ? ఎందుకంటారేంటమ్మా? కారులో సికారుకెళ్ళే పాల బొగ్గల పసిడీదా. అది మనం పాడుకునే పాట కాదురా, కారు నడుపుతూ హీరో హీరోయిన్ పాడుకునే పాట. నాతో ఒక మాటైనా చెప్పొచ్చు కదా నాన్న. ఏమా, కారు కర్రలు నచ్చలేదా? పోనీ మోడల్ నచ్చలేదా? అసలు నాకు ఈ కారు కొండమే నచ్చలేదు డాడీ. అదేంటమ్మా? నా మీద మీకున్న ఆప్యాయతని కాదనలేను,
కానీ నాకు ఈ కార్ కొనడం వల్ల నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? మీరు ఒకసారి ఇటు రండి. ఏంటో చెప్పమ్మా. నానా, నాకు ఆ కార్ వద్దు, నాకు ఇష్టం లేదు. నువ్వు పొరుగురు కాలేజీకి సైకిల్ మీద వెళ్తా కూడా నాకు ఇష్టం లేదమ్మా. పొరుగురు ఏమైనా దూరమా? పక్కనే ఉంది కదా. మన ఇంటి పక్కనే కాలేజీ ఉంది కదా అని నువ్వు నడిచి వెళ్తానా నాకు ఇష్టం లేదమ్మా. ఏంటన్నా అయ్యారు డిస్కషన్? అమ్మాయి గారు కలర్ నచ్చలేదా? కలర్ కాదురా, అసలు కారే నచ్చలేదంట. అదేంటండి అమ్మాయి గారు, బంగారు లాంటి కారు, పైగా మీ వంశంలో డిగ్రీ పాస్ అయిన ఏకైక ఆల్ లేడీస్ మీరు. బాణం, నువ్వు ఉండు. డాడీ, నువ్వు అంత చెప్పమ్మా, నేను విన్నా. అయ్యారు స్టార్ట్ చేసామంటారా? నువ్వు నోరు మూస్తావా? డాడీ, నువ్వు ఒక పని చెయ్యి. చెప్పమ్మా. ముందు నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. అలాగే చెప్పమ్మా. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలా లేదా? సర్లేండి, ఈ మాట మీరు పుట్టినప్పటి నుంచి వింటానే ఉన్నాం. బాణం, ఇప్పుడు అవుతావు నాన్నా. అదెలా అంటే, నువ్వు ఆ ఊరికి బస్ ఎయ్. నేను బస్సులోనే వెళ్తాను. జనానికి ఫ్రీ టికెట్. అటు బస్ వేసినట్టు ఉంటుంది, ఇటు. అర్థమైందమ్మా. రే బాగా అయ్యా, అమ్మాయి గారి ఐడియా ఎలా ఉందిరా? సూపర్ గా ఉందండి బాబు. ఎమ్మెల్యే భూపతి గారికి, భూపతి గారికి, భూపతి గారికి, భూపతి గారికి, భూపతి గారికి, ఎమ్మెల్యే భూపతి గారికి, భూపతి గారికి, భూపతి. గోకుడు బాబా, నీ ఆశీర్వాదంతో ఇవాళ నా వ్యాపారం మంటెక్కిపోవాలంతే. ఏమండే జిగురు కృష్ణమూర్తి గారు? ఒరేయ్, జిగురు కృష్ణమూర్తి ఏంట్రా? అమ్మగా అంతులు కృష్ణమూర్తి అని పిలిచవచ్చుగా. అదేంటోనండి, కొట్లో ఎప్పుడు మిమ్మల్ని చూసినా నాకు అలాగే పిలవాలనిపిస్తుందండి. ఆ గురించేవలే, ఏం కావాలి? చింతపండు. కొత్త చింతపండు, పాత చింతపండు? అంటే ఎలా కనపడుతున్నావు? కొత్త చింతపండే. డబ్బులున్నాయా? డబ్బులున్నాయానా? అంటే అరువు పెట్టేలా కనపడుతున్నావా? మనదంతా బేవార్స్ బ్యాచ్ కదరా, అందుకే అడిగాను. ఇదిగో అంకుల్ గారు, మీరు ఇన్సల్టింగ్ చేస్తున్నారు. సరే సరేలే, నీకు చింతపండు కావాలి అంతే కదా? అంతే. ఉండు, తెస్తా. కొత్త చింతపండు కావాలరా? ఇస్తానుండు. ఎవరా ఇక్కడ ఎలికల బోరు పెట్టి వచ్చింది? సరుకులు పాడు చేస్తే నేనే పెట్టాను. పెట్టే ముందు ముక్క చెప్పి చావాలిగా. చెప్దాం అనుకుని మర్చిపోయానండి. అగోరించావులే. తగిలించింది చాలు, చింతపండు తీసుకో. డబ్బుంది, తీసేమో ఆల్రెడీ. పాత చింతపండు ఇచ్చి కొత్త చింతపండుకు డబ్బులు తీసుకున్నారు రా ఏమని. ఏదో పందికొక్కులని కొట్టు మీద పడి తెగమేసేస్తున్నాయి. ఎవరో సంపాదించడం, బాగా దుబ్బి తిని కండలు పెంచేయడం. ఫోన్లే నానా, పంది కుక్కలు కడుపు కొడితే వచ్చే జన్మలో పందిలా కూడా పుట్టరంట. నానా, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఈ మధ్య ఒక పాత పాట విన్నాను, మీ జనరేషన్ సాంగే. గుండెలకు హత్తుకుపోతుంది అనుకో. నువ్వు పాటలంటావు, సంగీతం, పాత పాటలు గుండెలకు హత్తుకోవడం ఇన్నున్నాయా? వింటే నాకే కాదు, నీ గుండెలకు కూడా హత్తుకుపోతుంది. ఏడ్చేవులే. ఇదిగో విను. తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం, ఉదయరాగం హృదయగానం. తూరుపు సింధూరపు. నానా, ఇంత డెప్త్ ఉన్న సాంగులు ఈ కాలంలో ఎక్కడివి? ఎంతైనా మీ జనరేషన్ వాళ్ళ అదృష్టవంతులే. నానా, ఈ పాటలో ఉదయరాగం హృదయరాగం అనే లైన్లు ఉన్నాయి చూడు, గుండెలకు హత్తుకుపోతున్నాయి అనుకో, హంటింగ్ అనుకో. అమ్మ జిగర్ కృష్ణమూర్తి, దొరికిపోయా. కృష్ణమూర్తి ఉదయరాగం, ఉదయరాగం కృష్ణమూర్తి. నానా వెళ్ళేస్తానే, నువ్వు తుడుచుకో. బాయ్. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక్కళ్ళు నిన్ను అడిగింది కూల్ డ్రింక్ అయ్యా, తినాలి కాదు. నీ ఏం మనిషి. ఇదిగో డబ్బులు. చిల్లర లేదు లేపు. మరి ఇంకా మంచిది. ఈ నా కొడుక్కి ఉదయరాగం సంగతి ఎట్టా తెలిసిందబ్బా? వామ్మో,
ఈడితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అన్నిటికీ మించి ముందు బాబాతో ఈ విషయం చర్చించాలి. ఏం కావాలి నీకు? చాలా కావాలి, మొత్తం అన్నీ తినేయాలనుంది, కానీ ఏం చెప్పాలో తెలియట్లేదు. చూస్తుంటే నన్నే తినేసేలా ఉన్నావు. ఏం తింటావో ఆలోచించుకొని చెప్పు. కొంచెం టైం అయ్యి ఈలోగా ఆలోచించుకు చెబుతాను. అలాగే. ఏంట్రా ఆలోచించేది? ఈ టైంలో మా బాలమణిని తనివితీరా చూద్దాం అనుకుంటున్నావా? మాకు ఫ్యామిలీస్ ఉన్నాయండి బాబు. మీకు ఫ్యామిలీస్ ఉన్నారా, కానీ మా ఫ్యామిలీ అంత హాట్ గా లేరు కదా. మీతో గొడవ ఎందుకు గాని 2 మైసూరు బజ్జీలు తెచ్చి నా మొహాన పడేయండి, తినేసి వెళ్ళిపోతాను. వచ్చిన ప్రతి ఏదో మైసూర్ బోండా అడుగుతున్నాడు కాబట్టి మైసూర్ బోండాన్ని బ్యాన్ చేసాం. ఉప్మా ఉంది, తిని చావు. ఏంటి ఉప్మానే? లక్కీ నాయుడు గారు వచ్చినట్టున్నారు. వచ్చాడు లక్కీ నాయుడు. వెళ్ళు. కూకుంటాంలే. రండి లక్కీ నాయుడు గారు. వస్తున్నా. హోటల్ మీదకి చాన్నాళ్ళకి గాలి మళ్ళింది. ఎందుకు ఇవాళ నీ హోటల్లో దోస్తు అనిపించింది? ఒరే గఫూరు, లక్కీ నాయుడు గారు వచ్చారు, ఆ బల్ల క్లీన్ చేయి. అయ్య బాబా ఫుల్ క్లీన్ అండి. రండి నాయుడు గారు, రండి కూర్చోండి, రండి. ఇంతకీ నాయుడు గారు ఇంట్లో ఫ్యామిలీస్ ఎలా నీకు ఉన్నారు? తెలుసు కదా, నా పెళ్ళాం తెగుల్దని మందులు వాడుతున్నావులే. కొంచెం చిక్కినట్టున్నారు. వీడు చిక్కిపోతే దీనికి ఉంటే ప్రాబ్లం. అర్థమైంది. అప్పారావు, నాయుడు గారికి స్పెషల్ దోశ పట్ల ప్లేన్ చాలు. అబ్బా తినండి. జీవితంలో మసాలా తగ్గిపోతే ఎలాగా? ఎలా ఉంది వ్యాపారం? ఎప్పుడో మీ దగ్గర ఫైనాన్స్ తీసుకొని పెట్టుకున్న హోటల్ డెవలప్ అయిందిలేండి. నీకు ఆ తెలివితేటలున్నాయిలే. నాయుడు గారు దోశ. అప్పారా, ఎలా ఉన్నావు? మీకు తెలియదు ఏముందండి, అలాగే ఉన్నాను. పిల్లలు పుట్టారా కష్టపడా? ఎంత కష్టపడ్డా బూడిదల పోసిన పన్నీర్లాగే ఉందండి. నువ్వు వెళ్ళి నాయుడు గారికి స్పెషల్ టీ చేసుకురా. వెళ్ళు. మీరండి నాయుడు గారు, కూర్చోండి. రండి. ఓయ్ అప్పారావు. రా. ఏంటప్పారావు కష్టాల్లో ఉన్నట్టున్నావు? కడుపు చీచుకుంటే కాళ్ళ మీద పడుతుందని అయినా నీకు చెప్పకపోవడం ఏంట్లే. చెప్పప్పారావు, నీకు నేనున్నాను. నా చేతనైన సహాయం చేస్తాను, చెప్పు. మా ఇంట్లో మిస్టరీ జరుగుతుంది. బాలమణి మిస్టరీ నీ కొత్త ఏంటి? అలవాటే కదా. ఆ మిస్టరీ కాదు, ఇంకో మిస్టరీ. జాగ్రత్తగా విను. నెమ్మదిగా, తను వింటుందేమో. లక్కీ నాయుడు వచ్చాడులే, ఆ మోజులో ఉంటది. ఇంతకీ ఏంటి ఆ మిస్టరీ? మా ఇంట్లోని బాలమణి గది ఉంది కదా, ఉంది. రాత్రి 9 గంటలకి అన్నం తినేసి ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి తలపేసేసుకుంటాం. అయితే ఆ గదిలో ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకుందామని పంచాయతీ పెడదాం అనుకుంటున్నాను. ఆ మాత్రం దానికి పంచాయతీ ఎందుకో? నేను లేనా? 2 రోజులు టైం ఇవ్వు, రహస్యం ఏంటో తెలిసి పారేస్తాను. 2 రోజులు ఎందుకు? ఇప్పుడే వెళ్ళి ఆ గది తలుపులు బద్దలు కొట్టొచ్చుగా. బాలమణి ఆ లక్కీ నాయుడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోక రాత్రికి ఇక్కడే ఉండిపోతాడు అనుకున్నావా? ఇంట్లో విషయాలు బయటకు చెప్పొద్దన్నానా? అన్నావు గానీ శంకరం బయటోడు కాదు, వాళ్ళ తాతకి మా తాతకి ఉంది. బాలమణి, నా వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఆ రహస్యం ఏంటో చెప్పు. రహస్యమా తొక్క? ఏం లేదక్కడ. అది నా స్పెషల్ రూమ్ అంతే. ఏటి సొంత ముగుడు కూడా రాలేనంత స్పెషలా? ఇదిగో శంకరం, ఇది మా ఇంటి వ్యవహారం, నీకు అనవసరం. వచ్చిన పని చూసుకొని వెళ్ళు. సర్లే, ఇంత మాట నాకు నేనెందుకుంటాను, వస్తా. ఆగో, ఇవన్నీ మనసులో పెట్టుకొని కనిపెట్టాలని చూసేవరకు నీకే నష్టం, గుర్తుంచుకో. నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? అంటే నాకు కొంచెం పని. నేను చెప్తాగా. ఇప్పుడు వద్దులే, అలసిపోయాను నేను. అస్సలు కుదరదు, ఎప్పటికోటి అప్పుడే తీసుకోవాలి. అస్సలు తప్పదు. రా. బాబా బాబా గోకుడు బాబా, నువ్వే ఇలలో దేవుడని, నువ్వే దురదకు రూపమని బాబా
సమస్య అర్థమైంది. బాబా అది మామూలు సమస్య కాదు బాబా, పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. నీ సమస్య కారణం అదే కదా? ఏంటి బాబా? ఆ దురద వల్లేగా నీకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఏ దురద? తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో హృదయరాగం హృదయరాగం. బాబా ఈ కలికాలం గోకుడు గీకుడు బాబా నువ్వే. బాబా ఈ కలికాలం గోకుడు గీకుడు బాబా నువ్వే. గోకుడు గీకుడు బాబా నువ్వే. గోకుడు గీకుడు బాబా నువ్వే. సాంగ్ పూర్తి స్వామి. భక్తులు ఇచ్చే సమయం అయ్యింది. మరి నా సమస్యకు పరిష్కారం ఏంటి బాబా? త్వరలోనే లభిస్తుంది. ఆ సమస్యను నేనే గోక్కుంటూ ఛేదిస్తాను. అంతవరకు ఆ పాటను నువ్వే గోక్కుంటూ పాడుకుంటూ ఉండు. ధన్యోస్మి బాబా, ధన్యోస్మి, 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 ధన్యోస్మి. దూరపు సింధూరపు మందారపు వెన్నెలలో. ఓం కొత్త బస్సాయ నమః. ఓం కొత్త బస్సాయ నమః. ఓం కొత్త బస్సాయ నమః. ఓం శుభప్రాయాయ నమః. ఓం శుభప్రాయాయ నమః. ఓం శుభప్రాయాయ నమః. బాబు ఇట్రాయ్యా, ఇది తీసుకెళ్ళి బస్సు చుట్టూ తిప్పుకురా. అలాగే స్వామి. ఒరే బాణం, అయ్యా ఎలా ఉందిరా బస్సు? బస్సులో ఉన్నానే. ఏంటి పంచా? పంచి కాదు, లుంగి పంచి కాదండి. మన అమ్మాయి గారికి వేసిన బస్సు చూసి ఊరంతా గర్వపడిపోతుందండి. నువ్వు తప్ప ఇది పంచి అంటే. అయ్యా భూపతి గారు, అమ్మా మన ఊరికి బస్సు లేదన్న బెంగ తీర్చావమ్మా. ఊరికి బస్సు తెచ్చి మంచి పని చేశారమ్మా. మీ అభిమానానికి కృతజ్ఞతలండి. ఈడు మళ్ళీ వచ్చేసాడు నాను. ఏంటి పిల్లని అత్తారింటికి పంపిస్తున్నావా? దానికి ఎంత పెద్ద బస్సు ఎందుకు? చిన్న కారు మాట్లాడుకుంటే సరిపోతుందిగా. ఒరే బాణం, అయ్యా. వీడికి ఎలా నేను చెప్పాలరా? చెప్తాను. ఒరేయ్ నువ్వేంట్రా ఇంట్లో సావక ఇక్కడికి తగలటా? నీ ఆవిడ ఎవరితో లేచిపోతే నాకెందుకు? ఆ గుగ్గిలకు ఎవరు రాజుతో లేచిపోయిందో కనుక్కోపోయావా? నేను ఈ టైర్ కింద తలగా పెట్టి చచ్చిపోతాను. మీ ఆవిడ కింద ఉందని చూస్తున్నావా ఏంటి? ఆగమ్మాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బాధపడకమ్మా. ఈ రోజుల్లో మొదటి పెళ్ళోని నమ్మలేక సినిమా యాక్టర్లు కూడా నీలాగే రెండో పెళ్ళోని చూసుకుంటున్నారు. దేవుడు, జీవితానికి ఒక్కడు చాలమ్మా. ఏది ఈ పిల్ల? పిల్లుంది కానీ అక్కడ టిఫిన్లు పెడతారు, బాగా దొబ్బుతాను. ఈ అబ్బా భూపతి గారు, బుజ్జమ్మ గారు, మీరు అలా బస్ దగ్గరకు వచ్చి నిలబడండి, ఫోటోలు తీయాలి. ఏరా గోపి, నన్ను పిలవా? పిలవపోయినా మీరు వచ్చేస్తారు కదా. తోకలాగా. నీకు లోకు అయిపోయింది. చూడండి, కెమెరా చూడండమ్మా. రేయ్, బస్ కింద ఏం చేస్తావు నువ్వు? కిందున్న పార్ట్లకి హారతిస్తున్నానయ్య గారు. మరి డీజిల్ ట్యాంక్ కూడా ఇచ్చావా? మూత ఓపెన్ అవ్వలేదండి, లేకపోతే ఇచ్చేద్దాం. డీజిల్ కి నిప్పు తగిలితే డేంజర్ రా. ఇంకా నయం. సన్న చదవని. డాడీ ఏంటి ఆలస్యం? బాబా గారి కోసం. ఆ బాబా గారు జై బాబా, జై జై బాబా, గోకుడు బాబా. జై జై అదిగో, మాటలోనే బాబా గారు వస్తున్నారు. జై జై బాబా, జై జై బాబా. నమస్కారం బాబా గారు. జై జై బాబా. గోకుడు బాబా. నమస్తే అండి. నమస్కారం బాబా. శుభం భూయాత్, శుభం భూయాత్. నమస్కారం బాబా. నమస్కారం. ప్రజల మీద నీకున్న దురద అమోఘం. కృతజ్ఞతలు బాబా. అవును, ఎప్పుడూ నువ్వు నా ఆశ్రమానికి రాలేదే. నాకంత దురదలేదులే బాబా. అర్థమైంది, అర్థమైంది. బాబా, ముహూర్తం టైం అవుతుంది, మీరు రిబ్బన్ కట్ చేస్తే బస్సు. అలాగే. జై జై బాబా, జై జై బాబా, జై జై బాబా. బాబా, తమ దివ్య హస్తాలతో రిబ్బన్ కత్తిరించండి. నేను దేన్ని కత్తిరించను నాయన, కోకుతాను. రథసారథి ఎవరు నాయన? అది డ్రైవరు. ఓ, ఇడిగో. నమస్కారం బాబా. నువ్వు తాగొద్దు, కాల్చొద్దు, పీల్చొద్దు. జాగ్రత్త. అందరి ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నన్ను ఆశీర్వదించండి బాబా. సప్రం సప్రం బ్రూస్. నువ్వు బస్సుకి రెడీగా ఉండు,
నేను టైర్లను గోకిన తర్వాత స్టార్ట్ చేసుకుని వెళ్ళిపో. అలాగే బాబా. ఆ, అమ్మా మొదటి ప్రయాణికురాలిగా మహాలక్ష్మిలా లోపలికి అడుగుపెట్టు. ఎక్కడ వాగారు? శుభం. ఆ, ఏంటిది? అమ్మాయి కూడా మీరు వెళ్తున్నారా? ఆరోగ్యం పాడైన అడవి తున్నలా ఎవరితను? అదే ఒరే బాను, పిల్ల మొగుడు ఏమనుకుంటాడో ఏమో. హర హర మహాదేవ శంభో శంకర, వీని వెనక లాగేయండి. చెప్పాలా? ఆశ్రమం వదిలి అవుట్డోర్ వస్తే ఇదే గోల. బాబా తమరు టైర్లు గోకితే ఆ, అలాగే హ, వెలుపల ఉన్నవారందరూ బస్సులోకి ప్రవేశించండి. ఎక్కండి ఎక్కండి అందరు ఎక్కండి. బాబా గోకండి బాబా. శుభయాత్ర సిద్ధిరస్తు. శుభయాత్ర సిద్ధిరస్తు. ఒకడు బాబాకి, ఒకడు బాబాకి, ఒకడు బాబాకి, ఒకడు బాబాకి, ఇక నుంచి ఈ గ్రామం బాబాకి. గోకుంటూ పరిగెడుతుంది. ఏం బాబాయ్ బాగున్నావా? బాగున్నాను బాబు. అయ్యో శంకరం, నీ చేత ఒక పాలసీ కట్టిద్దాం అనుకున్నా బాబాయ్. సర్లే నీ మనోడితో కట్టిస్తాను. అలాగే బాబు. ఇవాళ ఎలా అయినా పట్టుకుని తీరుతాను. సార్ ఉన్నారా? ఏంటమ్మా ఈ మధ్య మరీ నల్లపోసం ఏంటమ్మా విష్ చేసినా ఉలిక్కి పడుతున్నావు? మనం భారతీయులం కదా, నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది. సరేనా? పద అలా బాత్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడు. బాత్రూమ్ కా? రే ఎవడైనా క్యాంటీన్ రమ్మంటాడు, లేకపోతే వరండాలో మాట్లాడదామంటాడు. నువ్వేంట్రా? అయితే క్యాంటీన్ కి వెళ్దాం పద. చచ్చాయి నేను సార్ని కలవాలి. కలవాలా? అబ్బా ఆ మాట వింటే ఎక్కడో తగులుతుంది డార్లింగ్. రే నాకు సార్తో పని ఉందిరా. పని ఈయనకి కూడానా? ఆ పని అంటుంటే ఈ పనికి ఎక్కడో తగులుతుంది. పద, పద, పద. అబ్బా, 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 అబ్బని తీయని దెబ్బ ఎంత సమ్మగా ఉంది రోయబ్బా. ఏంటి సార్ జాంగ్రీలు తింటున్నారు? ఈ రోజు ఏమైనా స్పెషల్? ముందు పాలసీల గురించి చెప్పు. పాలసీలు ఏమైనా తెచ్చావా? అదేంటి సార్, నా టార్గెట్ పూర్తి అయిపోయింది కదా, కార్ ఎప్పుడు ఇస్తారని అడగడానికి వచ్చాను. ఎవడన్నా నీ టార్గెట్ పూర్తయిందని కలగన్నావా ఏంటి? అయిపోయింది కదా సార్, కావాలంటే ఒకసారి కౌంట్ చేయండి సార్. ఏయ్ ఆగో. ఇప్పుడు శంకరం వస్తాడు, నన్ను గుద్దుకుంటాడు. అబ్బా నువ్వింకా 40 పాలసీలు చేయాలి. అవి చేసి కనిపించు. ఇంకా 40 చేయాలా?